రసం చారు నీళ్ళు. రసం రసం అంటే ఇష్టం. రసం మన ఎంప్లాయీస్ కూడా ఈరోజు భోజనాలు మన దగ్గరే. ఇదిగో ఇంకా అవలేదు, ఇది తెల్లగాగల. రసం మసాలా వేసానండి. అమ్మ రసం మసాలా, అమ్మ పసుపు పొడి, అమ్మ వెల్లుల్లిపాయ పేస్ట్, అమ్మ కూరకారం ఇవన్నీ వాడి చేసిన రసం చేసేసింది. టమాటోస్ వేసి పౌడర్ వేసింది. చింతపండు టమోటాలు ఉంటే సరిపోద్దండి. రసం వాసన అయితే అద్భుతంగా. నిజంగా ఈ రసం మీరు పెట్టుకున్నారంటే దండం పెడతారు, అంత మంచి స్మెల్ వస్తుంది. నా మీద ఒట్టు, నేను అసలు నిజంగా ఒట్టు పెడితే అది అంత నిజమైతేనే ఒట్టు పెడతాను. అది ఇంకా దీని కాంబినేషన్ ఏంటో చెప్పండి. ఇవ్వండి అమ్మ హోమ్ మేడ్ ఊరమిరపకాయలు, అలాగే లెగ్ పీస్ అండి. ఇందులో కూడా నేను చూడండి చికెన్ మసాలా వాడాను. చికెన్ మసాలా, అమ్మ హోమ్ మేడ్ పసుపు, అమ్మ వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వాడి చేశాను. మీకు ఇలా హాఫ్ కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉంటాయి. ఇది కూడా అర్ధ కేజీ అండి. ఊరమిరపకాయలు, అమ్మ కూరకారం, అమ్మ రసం మసాలా పౌడర్, అమ్మ చికెన్ మసాలా, అమ్మ పసుపు పొడి, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా, అమ్మ వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ పౌడరు, చపాతీ పౌడరు, ఉప్మా రవ్వ, రాగి సంగటి పౌడరు, ఇన్స్టెంట్ వడ పౌడరు, ఇన్స్టెంట్ చట్నీ ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఇక నల్ల కారపొడి, మీకు కరివేపాకు కారపొడి, కారపొడి విషయానికి వస్తే మునగాకు కారం, కరివేపాకు కారం, అవిసి కారపొడి, ఉసిరికాయ కారపొడి, ఇన్ని కారపొడి ఇవన్నీ మేము చేస్తున్నాం. తెల్లగా ఉంటుంటే మాది అక్కడ రసం వేసుకుంటుంది. దాన్ని చూపించేసా దక్షిణ. నేను స్టోరీలో పెట్టా, అంగన్వాడీ పిల్లలు చెప్పిన మాట పెట్టాం. చెప్పది చెప్పు చెప్పు చెప్పు. బడికి త్వరగా వస్తాము, ఇట్లా చూసి పైకి చూసి చెప్పు. గురువుల మాట వింటాము, ఎంతో బుద్ధిగా ఉంటాము. గురువుల మాట వింటాము, ఎంతో ఆయాసపడి 2 సార్లు ఏంటిది గురువుల మాట వింటాము. ఆయిల్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎలా తెల్లగా అవుతుంది రసం. ఇదిగో ఈ రసం అంటే మా శతాక్షికి ప్రాణం. ఇక్కడ కావాల్సినంత చేశానండి. అర్ధ కేజీ టమోటాలు, 100 గ్రాముల చింతపండు, అమ్మ రసం మసాలా పౌడర్ ఒక 3 స్పూన్లు వేసాను. రసం తాగితే అసలు నిజంగానండి ఈ చేతిని ఏమని చెప్పుకోవాలి, శతాక్షి నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసండి. దాని మీద కూడా వద్దు, ఆ చేత్తోనే వంట చేస్తుంది, ఆ చేత్తోనే వంట చేస్తుంది, ఆ చేత్తోనే కొట్టింది, ఆ చేత్తోనే కొట్టానంటే నేను ఎప్పుడన్నా వీళ్ళని శిరీష అసలు కొడతాను. మా మమ్మీ అసలు ఇదిగో లెగ్ పీస్ మాట కాలుతో కొడుతున్నాను. కంట్రోల్ అని చెప్తున్నా. అనుకుంటారు ఫ్రెండ్స్, వీళ్ళు ఎక్కడ వెలుగులో ఉన్నారు నేను కొట్టడానికి. మేము పై ఫ్లోర్ లో పరిగెడితే మేము కింద ఫ్లోర్ పరిగెడతాం. ఇదిగోండి ఇలా చక్కగా లెగ్ పీస్లు అనేది ఇలా వెంటనే కలపకూడదండి. కొంచెం గ్యాప్ ఇస్తే మనకి కింద పెచ్చులాగా ఊడొచ్చేసింది. వెంటనే కలిపారనుకోండి, అది ఇంకా మీకు అడుగు కూడా అవసరం ఉంటే కలబెట్టడానికి తయారవ్వకూడదు. పిల్లల గురించి